ఓం నమో వెంకటేశాయ. అహింసయా భూరితుష్ట అనీహయా నరైర్దృష్ట. గోవింద గోవింద. హింసానమత్తో వచనేన భూయాత్ నవా క్రియాయా మనసాపి భూయాత్. మైత్రీదయా సత్వనికాయ ఆస్తాం येन त्वमद्धा పరితుష్య దృష్ట అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము. ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. చంచలా సేవ్య పాదాయ చంచలానాం హితాయ చ చంచలాన్యసు తత్వాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాగుణసులక్షణసత్వమూర్తిం వ్యాసప్రసూతశుకపూజకపుణ్యపూర్తిం ప్రహ్లాదనాదరవచ శమితాంతరార్తిం సన్మందిరం విశతభాగవతం సుకీర్తిం. శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి గారు మోక్షధర్మసార సంగ్రహం అనే పేరు కలిగిన అధ్యాయాన్ని ప్రారంభించారు. దాంట్లో ఏ ధర్మాన్ని చేసినా సరే హడావిడి చేయవద్దు అని ఒక ముందు సూచనని ఇచ్చారు. హడావిడి చేస్తే ఉపయోగం ఏం లేదు, హడావిడి వల్ల దక్కేదేమీ లేదు. ఓ ఆదరాబాదరాగా చేయటం కానీ, ఓ 10 మందిని పిలిచి ఓ గోలగోల చేయటం లాంటివి ధర్మంలో పనికిరావు. ఎవ్వరూ తినని ఏదో అరణ్యంలో దొరికే ధాన్యాలతో పితృకర్మలు దైవకర్మలు లేదా చేయవలసినటువంటి ఆయా సత్కార్యాలు చేసినా పనికొస్తాయేమో కానీ హడావిడి వల్ల మాత్రం ఏమీ ఉపయోగం ఉండదు అని చెప్పారు. చెప్పి ఇది మోక్షధర్మ సార సంగ్రహం కదా, అందువల్ల మోక్షధర్మాలలో అతి ప్రధానమైనటువంటి అహింసను గురించి చెప్పాలి అని పైన ప్రారంభం చేస్తున్నారు. ఈ అహింస అనే దాన్ని భగవద్గీతలో మనం చాలా గట్టిగా చర్చించుకున్నాము. అహింస అనే దాన్ని అలవాటు చేసుకోవాలి, క్రమక్రమంగా అలవాటు చేసుకోవాలి. చేసేటువంటి సత్కర్మలలో దైనందిన జీవితంలో అహింసను అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకోవటంలో భాగంగా న దద్యాదామిషం శ్రాద్ధే నచాద్యాద్ ధర్మతత్వవిత్ మున్యన్నై స్యాత్ పరాప్రీతి యథా న పశుహింసయా అనే తీరులో జీవితాన్ని మలచుకోవాలి అని చెప్తున్నారు. ఆమిషం, హింసతో వచ్చినటువంటి మాంసం అనేదాన్ని మొదలు పరిహరించాలి. అవసరమైన వాళ్ళని గురించి మాట్లాడటం లేదు, అది తింటే కానీ శక్తి లేక లేదా సైన్యం లాంటి వాటిల్లో పని చేయలేకపోయే వారిని గురించి మాట్లాడటం లేదు. ఈ మోక్షం వైపు ప్రయాణించే వారిని గురించి, అవసరం లేని వారిని గురించి ప్రస్తావన చేస్తున్నారు. ఆమిషం, మాంసాన్ని మొదలు పరిహరించాలి. నదద్యాదామిషం శ్రాద్ధే, ఇది ద్వాపర యుగంలో నారద మహర్షి గారు చెప్తున్న మాట. అంతవరకు ఉండేటువంటి యుగధర్మాల ప్రకారం శ్రాద్ధం అంటే పితృదేవతలకు గనక ఏమైనా శ్రాద్ధం పెట్టే మాట అయితే, పితృదేవతలకు ఏమైనా కర్మ చేసే మాట అయితే అందులో మాంసం తప్పనిసరిగా ఉండాలి అనే నియమం ఉండేది. కొంతమంది ఖడ్గమృగం తాలూకు మాంసం తప్పనిసరి అనే నియమం ఉంది అని చెప్తారు. అందులో ప్రధానంగా రాజులకి వాళ్ళకి అలా ఉన్నట్లుంది. కానీ మాంసం అనేది ఉండేది, ఆ యుగధర్మాల ప్రకారం ఉండేది. ద్వాపర యుగం చివరిలో నారద మహర్షి గారు చెప్తున్నారు, నదద్యాదామిషం శ్రాద్ధే, ఇక మీద ఎవరు శ్రాద్ధంలో మాంసం పెట్టబోకండి. నచాద్యాత్,
ఎవరు మాంసాన్ని తినబోకండి. ఎవరు అంటే ధర్మతత్వవిత్, ధర్మం తాలూకు తత్వాన్ని, ధర్మం తాలూకు పరమ ప్రయోజనాన్ని తెలుసుకున్న ఎవరైనా సరే ఆ జోలికి పోబోకండి. ధర్మం తాలూకు పరమతత్వం ఏమిటి? ధర్మంతో అందుకోవలసినటువంటి పరమతత్వం ఏంటి? ఆత్మతత్వం. ఆ ఆత్మతత్వం అహింసా మార్గంలో మాత్రమే లభిస్తుంది కాబట్టి, అహింసా మార్గంలో మాత్రమే దాన్ని తెలుసుకోగలరు కాబట్టి, దాన్ని దృష్టిలో ఉంచుకుని అహింసా మార్గంలో తెలుసుకోవలసిన ఆత్మతత్వాన్ని ధర్మతత్వంగా, ధర్మంతో అందుకోవలసిన తత్వంగా అర్థం చేసుకుని దానికోసం ఈ హింసని మానేయండి అని చెప్తున్నారు. మున్యన్నై స్యాత్ పరాప్రీతి. మరి శ్రాద్ధంలో మాంసం లేకపోతే ఎట్లాగా అనే మాట అనద్దు. మున్యన్నై, మునులు వాడేటువంటి చిన్న చిన్న ధాన్యాలు, నీవార ధాన్యాలు లాంటి పెద్దగా సారము రుచి లేని ధాన్యాలు ఉన్నాయి కదా, వాటితో కూడా పరాప్రీతి, పితృదేవతలకి దేవతలకి చాలా గొప్ప ప్రీతి కలుగుతుంది. పరాప్రీతి, ఇంకా చెప్పాలంటే మాంసంతో కంటే కూడా ఎక్కువ ప్రీతి కలుగుతుంది. న తథా పశుహింసయ, పశువులను హింసిస్తే దాని ద్వారా వచ్చినటువంటి ఈ కర్మ దేవతలకు ప్రీతిని కలిగించదు. పశువుల హింసతో కూడినటువంటి ఈ శ్రాద్ధాదులు దేవతలకు తృప్తిని కలిగించవు. ఈ శ్రాద్ధంలో పశుహింసను మానేయవలే. అలాగే భోజనం కోసం, తినటం కోసం పశువులను హింసించడం అనేదాన్ని మానేయాలి. ఇలా మానేస్తేనే అహింసా మార్గం అనేది అలవడుతుంది. అహింసా మార్గం దక్కితేనే పరమాత్మను అందుకోవటం సులభమవుతుంది అని స్పష్టంగా మహర్షి గారు చెప్పేస్తున్నారు. న దద్యాదామిషం శ్రాద్ధే న చాద్యాద్ ధర్మతత్వవిత్ మున్యన్నై స్యాత్ పరాప్రీతి యథా న పశుహింసయా అనేటువంటి ఈ శ్లోకంలో. ఇందులో శ్రాద్ధంలో మాంసం వాడొద్దు అని చెప్పారు. యజ్ఞయాగాదులను గురించి ముట్టుకోలేదు. శ్రాద్ధంలో వాడొద్దు, నిత్య భోజనంలోనూ మాంసాన్ని వాడొద్దు అని చెప్పేశారు. ఇది ఎందుకు చెప్తున్నాము అనంటే, నైతాదృశ పరో ధర్మ నృణాం సద్ధర్మమిచ్చతాం న్యాసో దండస్య భూతేషు మనో వాక్ కాయజస్య యః. ఆత్మదర్శన సాధనాలలో ఈ అహింస అనేది చాలా పెద్ద స్థాయి సాధనం, చాలా గొప్ప సాధనం. నైతాదృశ పరో ధర్మ, ఇంతకు మించి గొప్ప ధర్మం అనేది లేదు అని చెప్పచ్చు. అందులోనూ నృణాం, మానవులకు ఇంతకంటే గొప్ప ధర్మం లేదు. పశువులకు హింస అనేది స్వభావం, సహజ సిద్ధం. వాటికి ధర్మం తెలియదు, అధర్మము తెలియదు. మానవులకు ధర్మం అధర్మం రెండు తెలుసు కదా. కాబట్టి నృణాం నైతాదృశ పరో ధర్మ, ఇంతకు మించి గొప్ప ధర్మం అనేది లేదు. అందులోనూ సద్ధర్మమిచ్చతాం, మంచి మార్గంలో నడవాలి, మంచి ధర్మ మార్గంలో నడవాలి, మన ధర్మం కూడా చాలా మంచిగా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, మన ధర్మం చాలా గొప్పగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్లకు ఇదే గొప్ప ధర్మం, అహింస అనేదే గొప్ప ధర్మం. ఎలాంటి అహింస? న్యాసో దండస్య భూతేషు, ఏ ప్రాణిని హింస చేయనటువంటి, ఏ ప్రాణి మీద దండ ప్రయోగం చేయనటువంటి, న్యాస ఏ ప్రాణి విషయంలోనైనా సరే ఇతని దండం పక్కన పెట్టేశాడు అన్నట్లుండేటువంటి, ఏ ప్రాణిని హింస చేయాలని కూడా అనుకోనటువంటి అహింస అనేది పరమధర్మం. అహింస పరమో ధర్మ. న్యాసో దండస్య భూతేషు, ఈ దండం లేదా ఈ హింస అనేది మనోవాక్ కాయజస్య యః. మనోవాక్, మనస్సులో హింస చేయాలి అనే కోరిక రూపంలో ఉండొచ్చు, నోటి మాటలతో హింసించటం అనే తీరులో ఉండొచ్చు, ఇంకా శరీరంతో క్రియారూపంగా హింసించటం అనేదైనా ఉండొచ్చు. మనోవాక్ కాయజస్య, శరీరంతో ఏ ప్రాణిని హింసించకూడదు, మాటలతో ఏ ప్రాణిని ఇబ్బంది పెట్టకూడదు, మనుషుల్ని అస్సలే ఇబ్బంది పెట్టకూడదు, పెద్దవాళ్ళని గురువుల్ని మాటలతో అస్సలు ఇబ్బంది పెట్టకూడదు, మనసులో అసలు హింస చేయాలి అనేటువంటి కోరికనే ఉంచుకోకూడదు. అలాంటి అహింస అనేటువంటి ధర్మం పరమధర్మం అనటంలో సందేహం లేదు. ఇది పరమధర్మం. నైతాదృశ పరో ధర్మ నృణాం సద్ధర్మమిచ్చతాం న్యాసో దండస్య భూతేషు మనో వాక్ కాయజస్య యః అని మహర్షి గారు చెప్తున్నారు. మరి శ్రాద్ధాలలో హింస చేయొద్దన్నారు, నిత్యభోజనంలో హింస వద్దన్నారు, అహింస అనేది పరమధర్మం అన్నారు, ఏ ప్రాణిని హింసించొద్దన్నారు.
మరి యజ్ఞయాగాదుల్లో పశువులు ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తారు అంటే, యజ్ఞయాగాదుల్లో ఉండేటువంటి పశువుల్ని ముట్టుకోవటం చాలా కష్టం. యజ్ఞయాగాదులు చేస్తే అందులో పశువులు లేకుండా జరగదు, ఎందుకంటే అది విధివాక్యమే అలా ఉంటుంది, కాబట్టి దాన్ని మార్చలేము. కాకపోతే ఒక మాట చెప్పుకోవచ్చు, ఏకే కర్మమయాన్ యజ్ఞాన్ జ్ఞానినో యజ్ఞవిత్తమాహ ఆత్మ సంయమనే అనీహా జుహ్వతి జ్ఞానదీపితే అని చెప్పుకోవచ్చు. యజ్ఞాలు రెండు రకాలుగా ఉంటాయి, ప్రాథమికంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి కర్మమయమైన యజ్ఞం అనే విధానం, రెండవ విభాగం జ్ఞానమయమైన యజ్ఞం అనే విభాగం. కర్మమయాన్ యజ్ఞాన్, కర్మమయం క్రియాబహుళంగా ఉండేటువంటి యజ్ఞాలు, జ్ఞాన యజ్ఞం జ్ఞానమే యజ్ఞంగా ఉండేటువంటి యజ్ఞం. వీటిల్లో కర్మమయాన్ యజ్ఞాన్ ఏకే చాలామంది లేదా కొంతమంది జ్ఞానిన జ్ఞానులు యజ్ఞవిత్తమాహ యజ్ఞాలను గురించి తెలిసిన వాళ్ళలో చాలా శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు కర్మమయాన్ యజ్ఞాన్, ఈ కర్మమయమైన యజ్ఞాలకు పెద్దగా విలువ లేదు, ఈ యజ్ఞాలను తీసుకొచ్చి ఆత్మ సంయమనే జ్ఞానదీపితే జుహ్వతి, ఈ యజ్ఞాలనే తీసుకొచ్చి ఆత్మ సంయమనంలో లేదా ఆత్మ సంయమ యోగం లేదా తన మనస్సుని నిగ్రహించుకోవటం, మనస్సుని కుదుటగా ఉంచుకోవటం అనేటువంటి అగ్నిలో, అందులోనూ జ్ఞానదీపితే జ్ఞానంతో బాగా వెలిగించినటువంటి ఆ అగ్నిలో జుహ్వతి హోమం చేసేస్తారు. అనీహాహ ఏ కోరిక లేని వాళ్ళు, ఏ ప్రయత్నము లేకుండా, ఏ కోరిక లేకుండా, ఏ ప్రయత్నము లేకుండా ఈ పని చేస్తారు అని మహర్షి గారు అన్నారు. రెండు రకాల యజ్ఞాలు ఉన్నాయి కదా, రెండు రకాల యజ్ఞాల్లోనూ కర్మమయమైన యజ్ఞాల కంటే జ్ఞానమయమైన యజ్ఞాలు శ్రేష్టమైనవి. కర్మమయమైన యజ్ఞాలు లేవు అని చెప్పడం లేదు, కర్మయజ్ఞాలు ఉన్నాయి కానీ వాటికంటే జ్ఞానయజ్ఞం శ్రేష్టం. అసలు ఈ కర్మలనే యజ్ఞాలను ఎందుకు చేస్తున్నారు, లేదా కర్మమయమైన యజ్ఞాలను ఎందుకు చేస్తున్నారు అంటే, ఏదో ఒక కోరికతో కదా చేస్తున్నారు. దాదాపుగా అందరూ కోరికతోనే కదా చేస్తున్నారు. కోరికతో చేసేటువంటి ఆ కర్మమయమైన యజ్ఞాలు కోరికలు ఉన్న వాళ్ళకు మాత్రమే కదా పరిమితం అవుతాయి. కోరికలు లేని వాళ్ళు, విరక్తులు, వీళ్ళకి యజ్ఞాలు సరిపోవు కదా. అందువల్ల కోరికలు లేనటువంటి అనీహాహ యజ్ఞవిత్తమాహ, యజ్ఞాలను గురించి బాగా స్టడీ చేసినటువంటి వాళ్ళు, కోరికలు లేని వాళ్ళు, వైరాగ్య సంపన్నులు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే ఆత్మసంయమనే మనసును ఏకాగ్రం చేసుకుని, కోరికలు లేకుండా మనసును మొత్తం శుభ్రం చేసేసి, దాంట్లో జ్ఞానాన్ని వెలిగించేసేసి కర్మలన్నిటినీ వాటిల్లో పోసేస్తున్నారు. కర్మలను పోసి నిష్క్రియంగా నిష్క్రియాత్మ దర్శనం అనే దాన్ని చేస్తున్నారు. కాబట్టి ఈ కర్మమయమైన యజ్ఞంలో పశువులు ఉండటం తథ్యం, దాన్ని మార్చలేము. కానీ కర్మమయమైన యజ్ఞం కంటే జ్ఞానమయమైన యజ్ఞం శ్రేష్టం అని మాత్రం చెప్పుకోవచ్చు అని మహర్షి గారు అంటున్నారు. ఏకే కర్మమయాన్ యజ్ఞాన్ జ్ఞానినో యజ్ఞవిత్తమాహ ఆత్మ సంయమనే అనీహా జుహ్వతి జ్ఞానదీపితే అని. దీన్ని ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా అని మొదలుపెట్టి భగవద్గీతలో పరమాత్మ కూడా చెప్పి ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే అని చెప్పాడు కదా. దాన్నే నారద మహర్షి గారు ఇంకో విధంగా చెప్పారు. ఇది చెప్పేసరికి అప్పటికి భగవద్గీత చెప్పలేదు పరమాత్మ, కాబట్టి నారద మహర్షి గారే ముందు చెప్పారు, తర్వాతే పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు అని చెప్పుకోవాలి. ఇది రాజసూయ యాగం సందర్భంలో నారద మహర్షి గారు చెప్పిన మాట కదా. రాజసూయమైన చాలా రోజులకు కదా యుద్ధం వచ్చింది, యుద్ధంలో కదా భగవద్గీత అని చెప్పింది పరమాత్మ. కాబట్టి పరమాత్మే తర్వాత చెప్పాడు, నారద మహర్షి గారే ముందు చెప్పారు. ఆత్మ సంయమనే అనీహా జుహ్వతి జ్ఞానదీపితే అని. దాన్నే కర్మయజ్ఞాలు చేసేటప్పుడు, పశువులను వాడి యజ్ఞాలను చేసేటప్పుడు ఏదైనా కోరికతో చేస్తే మాత్రం దాన్ని కొంచెం తక్కువగానే భావించవలసి వస్తుంది. కేవలం విధి బలంతో, విధివాక్యం ఇలా ఉంది, యజ్ఞం చేయమనుంది, అందులోనూ ఇంతకుముందే నారద మహర్షి గారు చెప్పారు, అన్ని సంపదలు ఉన్నట్లయితే కనుక వైతానికేన విధినా జుహుయాద్ అగ్నిహోత్రాదినా అని చెప్పారు కదా. అన్ని సంపదలు ఉంటే యజ్ఞం చేయకుండా ఉండటానికి అవకాశం లేదు. అధికారం ఉన్నవాళ్ళు చేయకపోతే మహాదోషం
అని శృతివాక్యాల్లో ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళు విధివాక్య బలంతో చేస్తే దాన్ని కొంచెం ఒప్పుకోవచ్చు. కానీ ఏదో ఒక కోరికతో చేస్తే మాత్రం అలా కోరికతో చేసే వాళ్ళని చూసి ద్రవ్యయజ్ఞైర్యక్ష్యమాణం దృష్ట్వా భూతాని బిభ్యతి ఏషమా కరుణో హన్యాత్ అతజ్ఞో హ్యసుతృప్ ధ్రువం అని మహర్షి గారు చెప్తున్నారు. ద్రవ్యయజ్ఞై, ద్రవ్యాలతో చేసేటువంటి క్రియారూపమైనటువంటి యజ్ఞాలని చేసే యక్ష్యమాణం చేస్తున్నటువంటి యజమానిని దృష్ట్వా చూసి భూతాని ఆయా పశువులు బిభ్యతి భయపడుతున్నాయి. ఏమని? ఏష ఈ యజమాని మా నన్ను అకరుణ కరుణ లేకుండా హన్యాత్ ఈ యజ్ఞంలో దేవతలకి ఇచ్చేస్తాడు. ఏషమా కరుణో హన్యాత్ అతజ్ఞ ఇతను ఆత్మజ్ఞానము లేనివాడు. అతజ్ఞ తత్పదార్థాన్ని అంటే పరమాత్మతత్వాన్ని తెలుసుకోనివాడు. అతజ్ఞ అందువల్ల అసూతృప్ తన ప్రాణాలను నిలబెట్టుకోవటం కోసం కోరికతో తన ప్రాణాలు ఏం చేస్తే నిలబడతాయి అని ఆలోచించి తన కోరికలను తీర్చుకుంటేనే తన ప్రాణాలు నిలబడతాయి అని అనుకుని అసుతృప్పుగా ఉండి ధ్రువం అసుతృప్పుగా ఉండి తన చిన్నపాటి పొట్టకే శ్రీరామరక్ష అని అనుకుంటూ నా పొట్టకే శ్రీరామరక్ష అనుకుంటూ మనలాంటి వాటి పొట్టను కొట్టేస్తున్నాడు అని బాధపడతాయి, భయపడతాయి అని మహర్షి గారు చెప్తున్నారు. ద్రవ్యయజ్ఞైర్యక్ష్యమాణం దృష్ట్వా భూతాని బిభ్యతి ఏషమా కరుణోహన్యాత్ అతజ్ఞో హ్యసుతృప్ ధ్రువం అని. ఏదో ఒక కామనతో గనక యజ్ఞం చేసే మాట అయితే ఆ యజ్ఞం చేసేటువంటి యజమానిని చూసి వీడి కోరికకి మనం బలవ్వాల్సి వస్తుంది అని అవి పశువులు భయపడతాయి అని కొంచెం చమత్కారంగా చెప్పారు. నీ కోరికను తీర్చుకోవటం కోసం వాటి ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నను వేస్తున్నారు. విధివాక్యం ప్రకారం చేసే మాట అయితే శాస్త్రం చూసుకుంటుంది. దానికి ఏం ఫలితం ఇవ్వాలి, ఎలాంటిది ఇవ్వాలి అనే సంగతి శాస్త్రం చూసుకుంటుంది. నీ కోరికతో చేసేదైతే మాత్రం దానికి సమాధానం చెప్పవలసి ఉంటుంది అని చెప్తున్నారు. ద్రవ్యయజ్ఞై యక్ష్యమాణం అనేటువంటి శ్లోకంలో దీన్ని ఇంకొంచెం లోతుగా తీసుకెళ్ళొచ్చు. అసూత్రప్ అనేటువంటి పదం, ఇలాంటి పదాలని దృష్టిలో ఉంచుకుని లోతుకు తీసుకెళ్తే అనాత్మజ్ఞ అతజ్ఞ అనే పదము, అసూత్రప్ అనేటువంటి పదము, ఈ రెండింటిని బట్టి తీసుకెళ్తే నతం విదాథయ ఇదం జజాన అన్యద్యుష్మాకం అంతరం భవాతి నీహారేణ ప్రావృతా జల్ప్యా చ అసూతృప ఉక్తశాస చరంతి అనే ఉపనిషద్వాక్యం. చాలా చోట్ల ఉంది ఈ వాక్యం. ఇలాంటి వాక్యాలు కూడా చాలా చోట్ల ఉన్నాయి. ఈ వాక్యం న తం విదాథ ఆ పరమాత్మను మీరు తెలుసుకోలేకపోయారు. ఇదం జజాన ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టి చేసినటువంటి ఆ పరమాత్మను గురించి మీరు తెలుసుకోలేకపోయారు. అన్యద్ యుష్మాకం అంతరం భవాతి మీకు ఆ పరమాత్మకి మధ్య ఒక అడ్డుగోడ ఉంది. అదేంటిది? ఆ అడ్డుగోడని ఇదమిత్తంగా ఎవరూ తేల్చలేరు. నీహారేణ అది పొగమంచు లాంటి అడ్డుగోడ. అది ఉందని తెలియదు, లేదని చెప్పలేము. ఉంది అంటే చేత్తో చూపించలేము, లేదు అంటే ఈ అడ్డుగోడ అనే దాన్ని నిర్వచించలేము. కాబట్టి అలాంటి నీహారం లాంటి అడ్డుగోడ, ఆ నీహారేణ ప్రావృతా ఆ పొగమంచు లాంటి ఆ అడ్డుగోడతో ఆవరించబడి జల్ప్యాహ రకరకాల శబ్దాలను చేస్తూ అసూతృప తమ ప్రాణాల మీదే తృప్తిని ఉంచుకుని తమ ప్రాణాలను నిలబెట్టుకోవటమే పనిగా పెట్టుకుని ఉక్తశాస వేదంలో చెప్పినటువంటి ఆయా మంత్రాలను ఉచ్చరిస్తూ చరంతి ఆయా క్రియలను చేస్తూ ఉంటారు అని వేదం చెప్తోంది. ఆ ఉపనిషద్వాక్యం యొక్క సారాంశం కూడా కొంతవరకు ఈ శ్లోకంలో ఉంది అని చెప్పుకోవాలి. క్రియామార్గంలో వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఆత్మజ్ఞానులైతే కారు. ఆత్మజ్ఞానులు ఎవరు? క్రియామార్గంలోకి వెళ్ళరు అనేటువంటి స్వారస్యాన్ని ఈ శ్లోకంలో మహర్షి గారు చూపిస్తున్నారు అని అనుకోవాలి. లేకపోతే అతజ్ఞ అసూతృప్ అనేటువంటి రెండు పదాలను ఇక్కడ ప్రయోగించి ఉండనక్కర్లేదు ఆయన. తస్మాత్ దైవోపపన్నేన మున్యన్నేనాపి ధర్మవిత్ సంతుష్టోహరః కుర్యాత్ నిత్య నైమిత్తికీ క్రియా అని నారద మహర్షి గారి ఉపసంహార వాక్యం. అందువల్ల అహింస అనేది అతి ప్రధానమైన ధర్మం కాబట్టి, హింసతో సాధించగలిగిందేమీ లేదు కాబట్టి దైవోపపన్నేన
భగవంతుడు మనం చేసుకున్నటువంటి పూర్వకర్మ ప్రకారం ఏది ఇస్తే దాన్ని తీసుకుని చివరికి అది మున్యన్నేన మునులు తినేటువంటి పెద్దగా రుచి లేనటువంటి ధాన్యం లాంటిదైనా పర్వాలేదు, మునులు తినేటువంటి కందమూలాలైనా పర్వాలేదు, అపి వాటితోనైనా ధర్మవిత్ ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకుని సంతుష్ట ఉన్నదానితో సంతోషపడుతూ అహరహ ప్రతిరోజు కూడా నిత్య నైమిత్తికీ క్రియా కుర్యాత్ నిత్యంగా ప్రతిరోజు చేయవలసినటువంటి క్రియల్ని కానీ నైమిత్తికాలు అంటే అప్పటికప్పుడు వచ్చేటువంటి క్రియలను కానీ వాటన్నిటినీ కూడా నిర్వర్తించుకుంటూ పోవాలి. అంతేగాని ఈ అహింసా మార్గంలో సాధించిన ఆహారం కంటే హింసా మార్గంలో సాధించిన ఆహారం మీదకు మక్కువ అనేదాన్ని ఎక్కువ పెట్టుకోకూడదు అని చెప్తున్నారు. తస్మాత్ దైవోపపన్నేన మున్యన్నేనాపి ధర్మవిత్ సంతుష్టోహర కుర్యాత్ నిత్య నైమిత్తికీ క్రియా అనేటువంటి ఈ శ్లోకం. వీటితో 5 శ్లోకాలలో అహింస అనే దాని గురించి, మోక్ష ధర్మాలలో అతి ప్రధానమైనటువంటి ధర్మాన్ని గురించి నారద మహర్షి గారు చెప్పినట్లయింది. ఇక మీద 3 శ్లోకాలలో ధర్మాన్నే ఆచరించాలి, ధర్మ మార్గాన్నే పట్టుకోవాలి, అధర్మము దాని శాఖలు వీటి జోలికి పోకూడదు అనే విషయాన్ని చెప్పబోతున్నారు. అలా చెప్పబోతూ ఒక కొత్త రకంగా విధర్మ పరధర్మశ్చ ఆభాస ఉపమాచ్చల అధర్మశాఖా పంచేమా ధర్మజ్ఞ అధర్మవత్ త్యజేత్ అని అంటున్నారు. ధర్మం ఆచరించాలి అని చెప్తే బాగుంటుంది, అది ఓకే. అధర్మాన్ని ఆచరించకూడదు అని కూడా చెప్పాలి, దాన్ని కూడా సరిగ్గా పాటించాలి. అధర్మం అంటే ఏంటి అంటే వేదంలో ఇది చేయకూడదు అని నిషేధం విధించినటువంటిది అధర్మం. వేదంలో ఫలానా తినకూడదు అంటే తినకూడదు అంతే. ఎందుకు ఏమిటి అనేటువంటి విచారణలు చేయగలిగితే చేసుకోవటం, దానికి ఏమైనా హేతువులు దొరికితే దొరకపుచ్చుకోవటం, హేతువులు దొరక్కపోయినా పట్టించుకోకపోవటం, దాన్ని తింటేనే ఎక్కువ లాభం, దాన్ని చేస్తేనే ఎక్కువ లాభం అని అనిపించినా సరే అవన్నీ మన బుద్ధితో మనం ఆలోచిస్తే సరిపోదు. మొత్తం సృష్టిని, మొత్తం మానవజాతి యొక్క సమగ్రమైన చరిత్రను అన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న వేదం తాలూకు ప్రభావం ముందు మన మాట మన బుద్ధి ఎందుకు పనికిరాదు అని అనుకోవటం, ఈ రకంగా చేసుకుని వేదంలో నిషిద్ధమైన వాటిని చేయకుండా ఉండటం అనేది చేయాలి, దాన్ని ఆచరించాలి. ఇది అధర్మం అని తెలిపోతుంది. కానీ ఈ అధర్మం అనేటువంటిది ఒక వృక్షం లాంటిది. దీనికి 5 ప్రధానమైనటువంటి కొమ్మలున్నాయి. అవి విధర్మ, పరధర్మశ్చ, ఆభాస, ఉపమా, ఛల అనేటువంటివి అధర్మ శాఖా పంచేమా. అధర్మం తాలూకు వృక్షం యొక్క 5 కొమ్మలు పంచ ఇమాహ. ధర్మజ్ఞ ధర్మాన్ని బాగా తెలుసుకుని ధర్మం తాలూకు తత్వం, ధర్మానికి ప్రమాణం ఏంటి, ధర్మానికి మూలం ఏంటి, ధర్మం చేస్తే ఫలితం ఏంటి, అసలు ధర్మం అనేది ఎంత దాకా వెళ్ళాలి, ఎంత దాకా ధర్మాన్ని తీసుకెళ్ళాలి అనే విషయాలన్నిటినీ ఆలోచించి ధర్మజ్ఞ అధర్మవత్ అధర్మాన్ని ఎలాగైతే వదిలేయాలో అలాగే ఈ అధర్మ శాఖలను కూడా పూర్తిగా వదిలేసేయాలి. అధర్మవత్ ఇమాహ పంచశాఖా త్యజేత్. అధర్మ శాఖల్ని, వీటిని మొత్తాన్ని 5 శాఖల్ని వదిలేసేయాలి అని మహర్షి గారు చెప్తున్నారు. విధర్మ పరధర్మశ్చ ఆభాస ఉపమాచ్చల అధర్మ శాఖా పంచేమా ధర్మజ్ఞో ధర్మవత్ త్యజేత్ అనే శ్లోకంలో విధర్మం అంటే ఏంటి, పరధర్మం అంటే ఏంటి, ఆభాస అంటే ఏంటి, ఉపమా అంటే ఏంటి, ఛలహ అంటే ఏంటి అని అంటే ఆభాస అనే దాన్ని విడిచిపెట్టి అంటే మూడో నంబర్ ఉండే ఆభాసం అనే దాన్ని పక్కన పెట్టి మిగతా 4 పై శ్లోకంలో చెప్తున్నారు. ధర్మబాధో విధర్మ స్యాత్ పరధర్మోన్యచోదిత ఉపధర్మస్తు పాఖండ దంభోవా శబ్దభిచ్ఛల అని. ధర్మబాధ విధర్మ స్యాత్. విధర్మం అంటే ఏంటి అంటే ఫలానాది ఎవరో చెప్పారు అనో లేదా తనకే తోచింది అనో దాన్ని ధర్మంగా భావించి దాన్ని ధర్మంగా నిర్ణయించి ఆ ధర్మాచరణ చేసుకుంటూ పోవటం. ఆ ధర్మాచరణ చేసుకోవటం ద్వారా తాను చేయవలసినటువంటి తనకు విహితమైనటువంటి స్వధర్మాన్ని పక్కన పెట్టవలసి రావటం.
ఏదో తోచింది చేయటం ద్వారా చేయవలసినటువంటి ధర్మాన్ని పక్కన పెట్టవలసి రావటం అనేది జరిగిందంటే దాని పేరు విధర్మ. ధర్మానికి విరుద్ధంగా, ధర్మాన్ని చేయకుండా ఆపేటువంటి పని. ఎవరో చెప్పారు, సూర్యోదయం సమయంలో చాలా ప్రీషియస్ టైము, ఆ సమయంలో వాకింగ్ చేయండి, బాగా నడవండి. సూర్యుడు అలా ఆకాశం నుంచి పైకి వస్తూ ఉంటే ఆ ఎర్రటి సూర్యుడిని చూస్తూ గనక వాకింగ్ చేస్తే అబ్బో చాలా ఆహ్లాదం కలుగుతుంది, చాలా మంచిది కలుగుతుంది, డోంట్ మిస్ ఇట్ అని ఎవరో చెప్పారు. చెప్తే ఇంకా వేరే పని ఏమీ చేయకుండా సూర్యోదయ వేళల్లో అనుసరించవలసినటువంటి మౌనాన్ని కానీ, లేదా సంధ్యావందనాన్ని కానీ, లేదా దేవతా ధ్యానాన్ని కానీ, పరమాత్మ ధ్యానాన్ని కానీ, వేటిని పట్టించుకోకుండా ఈ వాకింగ్ చేసుకుంటూ పోయి ఈ వాకింగ్ ద్వారా తాము చేయవలసినటువంటి స్వధర్మాన్ని గనక పక్కన పెట్టేసినట్లయితే అది విధర్మం అవుతుంది. ఆ వాకింగ్ కాసేపు ఆగైనా చేయొచ్చు, కొంచెం ముందైనా చేయొచ్చు, పొద్దున్నో సాయంత్రం ఎప్పుడో ఒకప్పుడు చేయొచ్చు, దాన్ని చేయొద్దనరు. కానీ ధర్మానికి అడ్డం పడుతోంది కాబట్టి దానికి విధర్మం అని పేరు. ఈ విధర్మాన్ని పరిత్యజించాలి. ధర్మానికి అడ్డం పడేట్లుగా ఈ పని చేయకూడదు. మనం ముందే అనుకున్నాం కదా, ఇలాంటి పనులు ఏమైనా చేస్తే దాంట్లో దేవతా సంబంధాన్ని కలిపేసుకుని ఏ గుడికి ప్రదక్షిణం చేయటమో, ఏదో పారాయణ చేసుకుంటూ ప్రదక్షిణం చేయటమో లాంటివి చేస్తే అది ధర్మానికి విరుద్ధం కాకపోవచ్చు. కానీ ధర్మానికి విరుద్ధంగా ఉంటే మాత్రం ఇది విధర్మం అయిపోతుంది. ఈ విధర్మాన్ని కూడా పరిహరించుకోవాలి. పరధర్మ అనేది రెండవది, అది అన్యచోదిత. వేరొకరికి చెప్పిన దాన్ని మనం ఆచరించుకోవటం. యుద్ధం చేయమని క్షత్రియులకి చెప్తే దాన్ని మిగతా వాళ్ళు చేయాలని చూడటం, లేదా యుద్ధం లాంటి మాటలు వద్దుపోని ఏదో నువ్వు చేయమని ఇంకోళ్ళకి ఎవరికో చెబితే ఓహో చేయమంటున్నారు కాబట్టి ధర్మం కావును అని అనుకుని మనం కూడా అదే ధర్మాన్ని ఆచరించటం అనేది పరధర్మం అవుతుంది. పరధర్మం దీన్ని ఎంత లోతుకు తీసుకున్నా సరిపోతుంది. ఎవరో చేస్తున్నారు, ఎవరో ఆచరిస్తున్నారు, సింపుల్గా ఉంది కదా అని మన ధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మానికి వెళ్ళటాన్ని కూడా అన్యచోదిత. ఎవరో చేస్తున్నది, ఎవరికో చెప్పింది దాన్ని ధర్మంగా భావించి చేయటాన్ని కూడా పరధర్మంగా భావించవచ్చు. ఇది కూడా నిషిద్ధం. దీన్ని కూడా పూర్తిగా త్యజించాలి. ఉపధర్మస్తు పాఖండ. ఉపధర్మ ఇది ధర్మంలాగా ఉంటుంది, ధర్మానికి దగ్గరగా ఉంటుంది. కానీ దీనికి మూలం మాత్రం వేదం మూలం కాదు. పాఖండ ఎవరో వేదబాహ్యుడు లేకపోతే వేద నిందకుడు చెప్పినటువంటి మాటలు దీనికి మూలం. అహింస లాంటి పదాలు అందరూ చెప్పేవాళ్లే, అందరూ చెప్తున్నారు కదా అని వాళ్ళు చెప్పే తీరులో అహింసని తీసుకొస్తే గనక అది వేద మూలం కానటువంటి అహింస అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్న దారిలో కాకుండా వేరే దారిలో వచ్చే అహింస, ఆ అహింస పూర్తిగా నిషిద్ధం. ఇతర మార్గాల్లో వేద మూలంగా కాకుండా వచ్చేటువంటి అహింస పూర్తి నిషిద్ధం. వేదమూలమైన వేదమూలం కాకపోయినా అహింస అహింసే కదా అని పైపైన చూసే వాళ్ళకి, ఇర్రెస్పాన్సిబుల్ ఫెలోస్కి అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా లోపలికి వెళ్ళి చూస్తే అహింస ఏంటి, వాళ్ళు చెప్పే అహింస ఏంటి, దానికి మూలం ఏంటి, దానికి వాళ్ళు చెప్పే ఫలితం ఏంటి, దాని ద్వారా వాళ్ళు తీసుకువెళ్ళదలుచుకున్నది ఎటువైపుకి, అది ఆత్మహింస వైపు దారి తీస్తోందా లేదా పరహింస లేకుండా చేస్తోందా, ఇలాంటి విషయాలు ఆలోచించటం, రెస్పాన్సిబుల్గా గనక ఫీల్ అవ్వటం చేస్తే, ఆ స్టడీ అనేది సరిగ్గా చేస్తే అహింస అనే దాన్ని ఎందుకు వద్దంటున్నారు అని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఉపధర్మస్తు ధర్మానికి దగ్గరగా ఉన్నట్లుండి ధర్మంలాగానే కనిపించేటువంటి పాఖండ ధర్మాన్ని పూర్తిగా అంటే వదిలిపెట్టేయాలి. నాలుగవది ఛలధర్మ. ఈ ఛలధర్మం గురించి పృథు చరిత్రలో ప్రస్తావన వచ్చింది. ఇంద్రుడు వచ్చి ఈ ఛలధర్మాన్ని బాగా ప్రచారం చేశాడు, అశ్వహరణ వృత్తాంతంలో ఈ ప్రచారణ చేశాడు అనేటువంటి మాట ఉంది. ఇంతకుముందు పాఖండ ధర్మాన్ని కూడా ప్రచారం చేశాడని ఉంది. ఈ ఛలధర్మాన్ని కూడా ప్రచారం చేశాడని ఉంది. ఆ ఛలధర్మం శబ్దభిత్ దంభ. ఏదో హడావిడిగా పైన పటాటోపం కనిపించేటువంటి ధర్మం. అలాగే శబ్దభిత్, ఏదైనా ఒక శబ్దం వింటే ఆ శబ్దానికి కుదరని ఇంకా తప్పించుకోలేని ఏదో ఒక అర్థాన్ని కల్పించి ఆ అర్థం ప్రకారం ఆచరణ చేసేసి ధర్మం చేసేసాము అని సంతృప్తి పడిపోవటం అనే తీరులో ఉంటుంది. ఎన్నెన్నో వాక్యాలున్నాయి. ఆ వాక్యాల్లో గాం దద్యాత్, గోదానం చేయండి అని మాట చెప్తే, ఏదో ఇంకా పాలు ఇవ్వని ఒట్టిపోయినా ఇంకెందుకు పనికిరాదు, రోజులా లేకపోతే గంటలా అనే తీరులో ఉండేటువంటి ఆవును దానం చేసేయటం.
గోదానం చేయమన్నారు, గోదానం చేశాను. ఇది గోవవునా కాదా, ఇది గోత్ర జాతికి చెందిందా కాదా అనే వాదన పెట్టుకోవటం, ఇది ఛలధర్మం కిందకు వస్తుంది. వీళ్ళు ఇదే మార్గంలో ఉన్నా, ధర్మ మార్గంలో ఉన్నా సరే వాక్యాలను విడదీసి, వాక్యాలను పాడు చేసి, వాక్యాలను ముక్కలు ముక్కలు చేసి, ఆ వాక్యం తాలూకు అర్థాన్ని, స్వారస్యాన్ని సరిగ్గా గ్రహించకుండా ఈ పనులు చేయటం అనేది ఉంటుంది. దాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి అని మహర్షి గారు చెప్తున్నారు. ధర్మబాధో విధర్మ స్యాత్ పరధర్మోన్యచోదిత ఉపధర్మస్తు పాఖండ దంభోవా శబ్దభిచ్చల అనేటువంటి ఈ శ్లోకంలో. ఇంకా మిగిలింది ఇందాక చెప్పుకున్న శ్లోకంలో ఆభాస అనే మూడవ అధర్మ శాఖ. దాని గురించి యస్త్విచ్ఛయా కృతః పుంభిః ఆభాసో హ్యాశ్రమాత్ పృథక్ స్వభావవిహితో ధర్మ కస్య నేష్టః ప్రశాంతయే అని ఈ శ్లోకంలో 14వ శ్లోకంలో చెప్తున్నారు. ఆభాస అనేటువంటిది అధర్మ శాఖల్లో 3వ శాఖ. ఇది యస్త్విచ్ఛయా కృతః పుంభిః, ఎవరికి వారు ఇష్టంగా చేసుకునేది, వాళ్ళకేదో నచ్చుతుంది, వాళ్ళకేదో తోస్తుంది, ఆ తోచిన ప్రకారం చేసుకునేది ధర్మం అని ఎవరికి వారు నమ్మేది. నేను నమ్మాను కాబట్టి ఇది ధర్మం అని నమ్మేది, ఇది ఆభాసం. ధర్మంగా భాసిస్తుంది కానీ ధర్మం అనేది కానేరదు. ధర్మం అయితే దానికి వేదం అనేది మూలం ఉండాలి. మూలం బలంగా ఉంటేనే ధర్మం అనేది నిలుస్తుంది, లేకపోతే నిలవదు. ఆశ్రమాత్ పృథక్, ఇది ఆశ్రమ ధర్మాలు లేదా ఆయా వ్యక్తులు చేసేటువంటి ధర్మాలు దీనికంటే విరుద్ధంగా లేదా దీనికంటే భిన్నంగా పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. వాళ్ళు వేదమూలకంగా చేసేటువంటి కర్మలతో పాటు కలిసిపోయి కూడా కనిపిస్తుంది. ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం కాబట్టి దీన్ని నేను చేస్తున్నాను, ఇంత మేరకు చేస్తున్నాను అని అనుకునే తీరులో ఉంటుంది. ఇది కూడా అధర్మం తాలూకు ఒక శాఖ. ధర్మంలో నాకు ఇష్టం అనే మాట వచ్చింది అంటే, నా ఇష్టం ప్రకారం చేసుకుంటున్నాను, ఇదే నాకు ధర్మం అనే మాట వచ్చింది అంటే అది నిలిచేది కాదు, అది ధర్మం కాదు, అది అధర్మమే అవుతుంది అని మహర్షి గారు చెప్తున్నారు. అన్నిటినీ కాదంటే, మనకు నచ్చింది కూడా ధర్మం కాదంటే ఏది ధర్మం అంటే స్వభావ విహితో ధర్మ. స్వభావ, ఏ జీవి అయినా సరే పుట్టుక అనేది ఉంటే ఆ జీవి పుట్టుకతో వచ్చినటువంటి ధర్మమే ధర్మం. ఏ జీవైనా సరే మనిషిగా పుట్టాల్సిందే. ఏ జీవి అంటే మనుషులుగా పుట్టేటువంటి జీవుల్లో మనిషిగా పుట్టాల్సిందే. మనిషిగా పుట్టినందుకు స్వభావహితంగా వచ్చేటువంటి మనుష్య సామాన్య ధర్మాలు. ఆ జీవి ఏదో ఒక జాతిలో పుట్టవలసిందే, పుడితే ఆ జాతిత సంక్రమించేటువంటి ధర్మాలు. ఆ జీవి ఏదో ఒక ఆశ్రమంలో ఉండవలసిందే, కాబట్టి ఆయా ఆశ్రమాలకు సంబంధించినటువంటి ధర్మాలు. ఇవన్నీ కూడా స్వభావ సిద్ధమైనటువంటి ధర్మాలు. ఈ స్వభావ సిద్ధమైనటువంటి ధర్మమే ధర్మం. ఇది కాక మిగతావన్నీ అధర్మాల కిందకే లెక్క. స్వభావ విహితో ధర్మ కస్య నేష్ట ప్రశాంతయే. ఎవరికైనా సరే ప్రశాంతతను ఇవ్వకుండా ఎందుకుంటుంది? ప్రశాంతత కావాలనుకునేవారు ఎవరైనా సరే ధర్మాన్ని ఎందుకు ఇష్టపడరు? మానసికమైన ప్రశాంతత కావాలనుకునేవారు ధర్మాచరణే చేసుకోవాలి. మానసికమైనటువంటి ప్రశాంతత కావాలి అని అనుకున్నవారు స్వభావ సిద్ధమైనటువంటి ధర్మాచరణనే తప్పకుండా చేసుకోవాలి. దాన్నే ధర్మంగా నమ్మాలి అని మహర్షి గారు చెప్తున్నారు. యస్త్విచ్ఛయా కృతః పుంభిః ఆభాసో హ్యాశ్రమాత్ పృథక్ స్వభావ విహితో ధర్మ కస్య నేష్టః ప్రశాంతయే అనేటువంటి ఈ శ్లోకంలో దీన్నే పరమాత్మ అయితే స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః అనేటువంటి వాక్యాల్లో అక్కడక్కడ చాలా చక్కగా చెప్పాడు. స్వే స్వే కర్మణి, వారికి విహితమైనటువంటి ధర్మంతో వారు సంసిద్ధిం లభతే, సంసిద్ధిని పొందుతారు అని చెప్పారు. దాన్నే మహర్షి గారు స్వభావ విహితో ధర్మ కస్య నేష్టః ప్రశాంతయే అని అంటున్నారు. ఈ 3 శ్లోకాలతో 12, 13, 14 ఈ 3 శ్లోకాలతో అధర్మం, అధర్మ శాఖలు వీటిని దూరంగా ఉంచాలి. ధర్మం స్వభావవిహితమైనటువంటి వేదవిహితమైనటువంటి ధర్మం దాన్ని
మాత్రమే అంగీకరించాలి అనే విషయాన్ని నొక్కి చెప్పారు. చెప్పి తాను అతి ముఖ్యంగా భావించేటువంటి సంతోషం అనేటువంటి అంశాన్ని గురించి చెప్పడానికి పై 7 శ్లోకాలను వాడుతున్నారు. 15 నుంచి 21 వరకు ఉండేటువంటి శ్లోకాలను వాడుతున్నారు. దాంట్లో ముందుగా అంటున్నారు, ధర్మార్థమపి నేహేత యాత్రార్థం వా ధనోధనం అనీహా అనీహమానస్య మహాహేరివ వృత్తిదా అని. మామూలుగా చాలామందికి ధర్మాచరణ చేయాలి అని కోరిక, కానీ ధర్మాచరణ చేయడానికి కావలసినటువంటి డబ్బు వాళ్ళ దగ్గర ఉండదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే, ధర్మాచరణ చేయడమే ప్రధానంగా పెట్టుకుని ధర్మాన్ని ఎలా ఆచరిస్తేనేమి, నా డబ్బుతోనే ఆచరించాలని నియమం ఏముంది, నలుగురిని కలుపుకుపోతే వాళ్ళతోనూ చేయించినట్టుంటుంది, నా ధర్మాచరణ ఇది కూడా తీరుతుంది అని అనుకుంటారు. అనుకుని నలుగురిని కలుపుకుని వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వీళ్ళు ధర్మాచరణ చేసి తృప్తి పడుతూ ఉంటారు. ఇది లోకరీతి. అలాగే యాత్రలు చేయాలని చాలామందికి అలవాటు ఉంటుంది, ఆలోచన లేదా కోరిక ఉంటుంది. ఆ కోరిక ఉన్న వాళ్ళందరూ కూడా యాత్రలు చేయటాన్ని లేదా దానికి అయ్యే ఖర్చుని భరించడానికి సిద్ధంగా ఉండలేరు. అలాంటప్పుడు నలుగురి దగ్గర 4 రూపాయలు తీసుకుని, నేను ఇలా యాత్రకు వెళ్తున్నాను మీరు ఇవ్వండి అని చెప్పి తీసుకుని యాత్రలు చేయటం అనేటువంటి అలవాటు కూడా మనుషులకు ఉంది. మహర్షి గారు అంటున్నారు, మొదలు ఈ రెండింటినీ పక్కన పెట్టేయడం మంచిది. ధర్మార్థమపి, ధర్మం కోసం కూడా, నేహేత, ధనం, కొత్తగా ధనం సంపాదించాలి అని అనుకోవద్దు. అందులోనూ అధన, నీకు ధనం లేకపోతే, నీ ధనంతో నువ్వు ధర్మాచరణ చేయలేకపోతే పక్కవాడి డబ్బులతో ధర్మాచరణ చేయాలి అనే కోరికను పక్కన పెట్టేయి. ధర్మార్థమపి నేహేత అధనో ధనం. యాత్రార్థం వా, ఏదో పుణ్యతీర్థాలకు పుణ్యక్షేత్రాలకు యాత్రలు చేయాలి అనే కోరికను కూడా పక్కన పెట్టేసేయి. అధన, నీకు ధనం లేకపోతే నోరు మూసుకుని కూర్చుని జపం చేసుకో, లేదా నీకున్న దాంతో ఎంత మేరకు చేయగలవో అంతవరకు చేసుకో. లేకపోతే డబ్బు లేకపోతే నడుచుకుంటూ వెళ్ళు తప్ప ఊరికనే ఈ ధన సంపాదనలో పడి కొత్త అలవాటు చేసుకోవద్దు. ధర్మార్థమపి నేహేత యాత్రార్థం వా ధనో ధనం. ఎందుకంటే అనీహ అనేది చాలా పెద్ద ధర్మం. అనీహ, ఏమీ కోరుకోకుండా ఉండటం అనేది చాలా పెద్ద ధర్మం. ఈ పెద్ద ధర్మం అనీహమానస్య, ఏం చేయకుండా ఏం కోరుకోకుండా కూర్చున్న వాడికి వృత్తిదా రకరకాల ఫలితాలను ఇస్తుంది. చివరికి వాడి కడుపును కూడా నింపుతుంది. ఎలాగా? మహాహేరివ, ఒక పెద్ద కొండ చిలువకి ఏమీ చేయకుండా ఏదో ఒక కొమ్మను పట్టుకుని వెళ్ళాడుతున్న కొండ చిలువకి ఎలాగైతే ఆహారాన్ని ఈ అనీహ అనేది ఇస్తుందో, కదలకుండా ఒక చోట ఉండటం అనేది ఇస్తుందో, అలాగే కదలకుండా ఒక చోట కూర్చుని జపం చేయటం అనేది అలాంటి ఫలితాన్ని ఇస్తుంది. కడుపు నింపడం కూడా చేస్తుంది. నోరు మూసుకుని జపం చేస్తే కడుపు దానంతటదే నిండుతుంది. దాని గురించి ఆలోచించక్కర్లేదు. వృత్తి కోసం, కడుపు నిండటం కోసం కొత్తగా ప్రయత్నం చేయక్కర్లేదు. ధర్మం కోసం కొత్తగా ప్రయత్నం చేయక్కర్లేదు. అలాగే యాత్రలు లాంటివి చేయాలి అనే ప్రయత్నం కూడా పనికిరాదు. ఎవరికి ఏది ఉంటే, ఎంత ఉంటే దాంతో వాళ్ళు చేయగలిగినంత ధర్మాచరణ చేసుకోవటం అనేదే ఉత్తమం అని చెప్పేస్తున్నారు. ఇది ఇంకా ఇంట్రొడక్షనే. ధర్మార్థమపి నేహేత యాత్రార్థం వా ధనోధనం అనీహా నేహమానస్య మహాహేరివ వృత్తిదా అనేటువంటి ఈ శ్లోకం. దాన్నే వివరణంగా పైన చెప్తున్నారు. ఉన్నదానితో సంతోషపడటం అనేది చాలా చాలా ప్రధానం. ఉన్నదానితో సంతోషపడాలి. అది ధర్మం కోసం అవ్వచ్చు, యాత్రల కోసం అవ్వచ్చు, ధర్మం అవ్వచ్చు, యాత్రలు అవ్వచ్చు, దేంతోనైనా ఉన్నదాంతో తృప్తి పడాలి. సంతుష్టస్య నిరీహస్య స్వాత్మారామస్య యత్ సుఖం కుతస్తత్ కామలోభేన ధావతోర్థేహయా దిశ. సంతుష్టస్య, సంతోషంతో ఉన్నాడు. నిరీహస్య, ఏ కోరిక లేకుండా ఉన్నాడు. స్వాత్మారామ, బయట పదార్థాలతో పెద్దగా అతనికి అవసరమేమీ లేదు, అసలు అవసరమే లేదు. తన స్వస్వరూపంతోనే తాను సంతోషంగా ఉన్నాడు. అలాంటి వాడి సుఖంతో పోల్చుకుంటే కుతస్తత్ కామలోభేన ధావతోర్థేహయా దిశ. కామ లోభేన, కోరికతో కానీ, లోభంతో అంటే పరద్రవ్యాలను అపహరించాలి అనేటువంటి కోరికతో కానీ, అర్థేహయ, డబ్బు కావాలి అనే ఆశతో, దిశ, 10 దిక్కులకి 10 వైపులకి ధావత, పరుగులు పెడుతున్న వాడి యొక్క సుఖం ఏం లెక్కకొస్తుంది?
అసలు సరిగ్గా మాట్లాడితే ఆ సుఖంలో కనీసం లేశమైనా సరే వీడికి ఎక్కడి నుంచి దొరుకుతుంది? స్వాత్మారాముడికి ఉన్నటువంటి సుఖం ఈ పరుగులు పెట్టేటువంటి వాడికి ఎక్కడి నుంచి దొరుకుతుంది అని అంటున్నారు. సంతోషం అనేది అతి ప్రధానం. ఉన్నదాంతో సంతృప్తి పడటం అనేది అతి ప్రధానం. దానివలన పరమ సుఖం, శాశ్వతమైన సుఖం లభిస్తుంది. సంతోషం అనేది మోక్షధర్మాలలో అతి ప్రధానమైనటువంటి ధర్మం అని చెప్తున్నారు. సంతుష్టస్య, సంతోషం అనేది గనక ఉంటే అది క్రమక్రమంగా నిరీహత అంటే ఏ కోరిక లేకపోవటం అనే వైపుకు, వైరాగ్యం వైపుకు తీసుకెళ్తుంది. ఈ నిరీహత అనేది గనక బలపడితే స్వాత్మారామ బయట వస్తువులతో అసలు సంతోషాన్ని పొందకపోవటం, తన యొక్క స్వస్వరూపానందాన్నే అనుభవించటం అనేదాన్ని అలవాటు చేస్తుంది. అలవాటు చేస్తే తత్ సుఖం, అది క్రమంగా సుఖస్వరూపాన్ని పూర్తిగా అలవరుస్తుంది. సంతుష్టస్య నిరీహస్య స్వాత్మారామస్య యత్ సుఖం, అలాంటి సుఖం, ఈ వరసలో వచ్చేటువంటి సుఖం, సంతోషం అనేటువంటి ప్రధాన సాధనం మెట్లు మెట్లుగా తీసుకెళ్ళి కూర్చోబెడితే వచ్చేటువంటి సుఖం కామలోభేన అర్థేహయా దిశ ధావత నైవ భవతి. పరుగులు పెట్టేవాడికి అస్సలంటే అస్సలు కుదరదు. సామెత ఉండనే ఉంది కదా తెలుగులో, పరుగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్ళు తాగటం మంచిది అని. నిలబడి నీళ్లు తాగకూడదు, కూర్చునే నీళ్ళు తాగాలి. నిలబడి అంటే ఒక చోట కూర్చుని అని అర్థం పెట్టుకోవాలి. కూర్చుని మంచినీళ్ళు తాగటం అనేది మంచిది. పరుగెత్తి పాలు తాగితే దక్కేది ఏమీ ఉండదు. అది ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి ఎటు కింద పడుతుందో ఎవరికీ అర్థం కాదు అని మహర్షి గారు చెప్తున్నారు. సంతుష్టస్య నిరీహస్య స్వాత్మారామస్య యత్ సుఖం కుతస్తత్కామలోభేన ధావతోర్థేహయా దిశ అనే శ్లోకం. ఉన్నదానితో సంతోషపడండి, ఉన్నదాంతో సంతోషపడటం అనేది మోక్షానికి ప్రధాన ధర్మం అని పొరపాటున మన కలికాలంలో ఎవరికైనా చెబితే అసలు మాకు ఆ మోక్షం అనేది వద్దు అని పక్కన పెట్టేస్తారు అని మహర్షి గారికి కూడా తెలుసు. మోక్షం కావాలంటే మానుకుంటాం, కానీ ఉన్నదాంతో సంతృప్తి పడటం అనేది మాత్రం మేము ఒప్పుకోలేము, అలా మాకు చెప్పట్లేదు, మేము దాన్ని ఒప్పుకోలేము. ఎంత ఉన్నా సరే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనటమే మా యొక్క గట్టిదనము అని అంటారని తెలుసు. అందుకని పిచ్చోళ్ళలారా, మీరు మోక్షధర్మం దాకా పోనక్కర్లేదు, జీవితాన్ని హాయిగా సాగించాలి అని అనుకున్నా సరే సదా సంతుష్ట మనస సర్వా సుఖమయా దిశ శర్కరా కంటకాదిభ్య యథోపానత్ పదశివం. సంతోషం ఒక్కటే కారణం అని అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. సదా సంతుష్ట మనస, ఎప్పుడు సంతోషంగా ఉండేటువంటి వాడికి, ఎప్పుడు ఈ సందర్భంలో ఆ సందర్భంలోనే కాదు, ఏ సందర్భంలోనైనా సరే ఉన్నదానితో తృప్తి పడటం అనేది అలవాటు పడ్డవాడికి, సంతుష్ట మనస మనసు నిండా సంతోషమే నిండిన వాడికి సర్వా సుఖమయా దిశ, అన్ని వైపులా సుఖమే ఉంటుంది. సుఖమయంగానే అన్ని దిక్కులు ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే, దిక్కులు సుఖమయంగా ఉండవు అనే భ్రమ ఉంటుంది కదా, దానికి ఉదాహరణ చెప్తున్నారు. ఒట్టికాళ్ళతో నడిస్తే శర్కరా కంటకాదిభ్య, ముళ్ళు గుచ్చుకోవచ్చు. ముళ్ళు దాకా అక్కర్లేదు, చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకోవచ్చు. చివరికి నదిలో తేలేటువంటి ఇసుక కూడా కొంచెం కాళ్ళకి ఇబ్బంది కలిగించవచ్చు. శర్కరా కంటకాదిభ్య, ఆ శర్కరా కంటకాదిభ్య, వీటి వల్ల కాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదంటే ఏం చేయాలి అంటే చెప్పులు వేసుకోవాలి. యథోపానత్ పద, ఉపానః, ఉపానః అని శబ్దం, అది దాన్ని సమాసం చేస్తే ఉపానత్ పాద అని వస్తుంది. ఈ చెప్పులు కాళ్ళకి గనక వేసుకుంటే అప్పుడు ఈ ముళ్ళకి అలాగే ఈ ఇసుక రాళ్ళకి వాటికి ఇబ్బంది పడనక్కర్లేదు. శివం అంత సుఖంగా ఉంటుంది, అంత హాయిగా ఉంటుంది. చెప్పులు వేసుకున్న వాడికి ఏ ముళ్ళు గుచ్చుకోక ఎంత దూరం నడిచినా సరే హాయిగా ఉంటుంది. అలాగే మనస్సు అనేటువంటి పాదాలకి ఈ సంతోషం అనేది చెప్పుల్లాగా పనిచేస్తాయి. మనస్సుకి గనక ఎక్కడ పడితే అక్కడ తిరిగే మనస్సుకి గనక ఈ చెప్పులు తొడిగితే, సంతోషం అనేటువంటి చెప్పులను తొడిగితే మనస్సు ఎక్కడికి వెళ్ళినా ఏమీ ఇబ్బంది పడదు, సర్వా సుఖమయా దిశగా ఉంటుంది. కాబట్టి
వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా అని పరిగెత్తి కొంత దూరం పరిగెత్తిన తర్వాత చాలా కష్టపడుతున్నాము అని అనుకుని మళ్ళీ వాళ్ళ మొహమే చూస్తే వాళ్ళేదో మళ్ళీ కొత్తగా చెప్తే దాన్నే గొప్ప అనుకుని, లేదా వాళ్ళలో 2 పార్టీలు ఉంటే ఓ పార్టీ చెప్పింది విని కష్టపడి ఇంకో పార్టీ చెప్పింది విని ఏదో వాళ్ళు కొత్తగా చెప్పారు అని అనుకునే బదులు మనస్సుకి ఈ చెప్పులు, సంతోషం అనేటువంటి చెప్పులను తొడుక్కోండి ఆయనలారా. తొడుక్కుంటే మీకు ఏ దిక్కులోనూ ఎటువైపు కష్టం అనేది కనిపించదు. సంతోషం ఉన్నవాడికి ఏ కష్టము ఉండదు. సంతోషం ఉన్నవాడికి హాయే ఉంటుంది. నిత్య జీవితంలో కూడా సంతోషం యొక్క ప్రాధాన్యాన్ని ఉన్నదానితో తృప్తి పడటం అనే అర్థంలో ఉపయోగించే సంతోషం అనే పదం యొక్క ప్రాధాన్యాన్ని మనం కాదనలేము అని చెప్తున్నారు. సదా సంతుష్ట మనసః సర్వా సుఖమయా దిశః శర్కరా కంటకాదిభ్య యథోపానత్ పదశివం అనే ఈ శ్లోకంలో దాన్నే అంటున్నారు. సంతుష్ట కేనవా రాజన్ నవర్తేతాపి వారిణ ఔపస్థ్య జైహ్వ్య కార్పణ్యాత్ గృహపాలాయతే జనః అని. సంతుష్ట, సంతోషం అనేది గనక ఉండే మాట అయితే కేనవా రాజన్ నవర్తేత, ఏం దొరికినా సంతోషపడేటువంటి వాడు ఏం దొరికినా సరే బతికిపోతాడు కదా. కేన నవర్తేత, ఏం దొరికితే బతికిపోడు, ఏం దొరికితే కడుపు నింపుకోడు. అపి వారిన, నీళ్లు దొరికినా, మంచినీళ్ళు దొరికినా సరే మంచినీళ్ళు కడుపు నిండా తాగి ఆహా ఈరోజు నా యొక్క యోగానికి మంచినీళ్ళు కడుపు నిండా దొరికినాయి, ఈ మంచినీళ్ళు దొరక్క ఎంతమంది బాధపడుతున్నారో అని అనుకుంటాడు కదా. మంచినీళ్ళలో లేదా కలో గంజో ఏదో ఒకటి తాగి ఏదో ఒకటి తిని తృప్తిగా ఉంటాడు కదా. సంతుష్ట కేనవా రాజన్ నవర్తేత అపి వారిన. ఈ సంతోషం లేనివాడు ఔపస్థ్య జైహ్వ్య కార్పణ్యాత్, తనకు ఉండేటువంటి జ్ఞానేంద్రియ లౌల్యం, కర్మేంద్రియ లౌల్యం, అందులోనూ నాలుక లాంటి ఇంద్రియాల తాలూకు లౌల్యం, దీనివల్ల దీనుడై కార్పణ్యాత్ గృహపాలాయతే జనః, గృహపాలుడు ఇంటిని కాపలా కాసే కుక్కలాగా మారిపోతున్నాడా లేదా. ఇంటిని కాపలా కాసేటువంటి కుక్క పగలు రాత్రి తేడా లేకుండా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుందో, ఎలాగైతే తిరుగుతూ ఉంటుందో అలాగే ఆ ఇంటి చుట్టూ, ఆ వ్యవహారాల చుట్టూ, ఆ విషయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు కదా ఇతను. అదే కడుపు నింపుకున్నవాడు, నాకు ఇది చాలు అని అనుకున్నవాడు, ఇది చాలు కాబట్టి దీని గురించి నేను ఆలోచించక్కర్లేదు, పైన ఏమైనా ఆలోచించాలి, ఇంతకు మించి పైన సాధించవలసిన దాన్ని ఆలోచించాలి అనే ఆలోచన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా వాడికి. కాబట్టి వీళ్ళిద్దరిలో సంతోషం లేనివాడు, సంతోషం ఉన్నవాడు అనే ఇద్దరిలో సంతోషం ఉన్నవాడు చాలా హాయిగా ఉంటాడు, సంతోషం లేనివాడు కుక్క బతుకుతాడు అని మహర్షి గారు చెప్తున్నారు. సంతుష్ట కేనవా రాజన్ నవర్తేతాపి వారిణ ఔపస్థ్య జైహ్వ్య కార్పణ్యాత్ గృహపాలాయతే జనః అనే ఈ శ్లోకంలో. అందులోనూ బ్రాహ్మడికి గనక సంతోషం లేకపోతే అసంతుష్టస్య విప్రస్య తేజో విద్యా తపోయశః స్రవతీంద్రియ లౌల్యేన జ్ఞానంచైవ అవకీర్యతే. బ్రాహ్మడికే గనక, అందులోనూ విద్య ఉన్నటువంటి బ్రాహ్మడికే గనక అసంతోషం ఉంటే, ఉన్నదానితో తృప్తి పడటం అనే అలవాటు లేకపోతే, దానికి విరుద్ధమైన అలవాటు గనక ఉంటే, అసంతుష్టస్య విప్రస్య తేజ, ముఖంలోని తేజస్సు, విద్య, అతను నేర్చుకున్నటువంటి విద్య, తపః, అతను చేసినటువంటి తపస్సు, యశః, అతనికి ఉన్నటువంటి కీర్తి పూర్తిగా స్రవంతి, కారిపోతాయి. ఎందువల్లంటే ఇంద్రియ లౌల్యేన, సంతోషం లేనివాడికి ఇంద్రియ లౌల్యం ఉంటుంది. ఇప్పుడే కదా చెప్పుకున్నాము, సంతోషం లేనివాడికి ఇంద్రియ లౌల్యం తప్పనిసరి. ఆ ఇంద్రియ లౌల్యం అనేది పూర్తిగా వీటన్నిటినీ కార్చేస్తుంది. జ్ఞానం చైవ అవకీర్యతే, అతను చెప్పుకోవడానికి విప్రుడు కావచ్చు, జ్ఞానం బాగా ఉన్నవాడు కావచ్చు, చదువుకున్నవాడు కావచ్చు, తపస్సు చేసినవాడు కావచ్చు, కానీ జ్ఞానం చైవ అవకీర్యతే, జ్ఞానం మొత్తం ముక్కలు ముక్కలయ్యి చల్లా చెదరైపోతుంది, ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. అతని జ్ఞానం ఏకాగ్రంగా ఓ చోట నిలబడి ఉండదు, ఎటు పడితే అటు, ఇటు ముక్క అటు ముక్క, ఇటు అటు హడావిడిగా తిరిగిపోతుంది. జ్ఞానం అనేది నిలబడదు, జ్ఞానం అనేది అతనికి కుదురుగా ఉండదు అని చెప్తున్నారు. అసంతుష్టస్య విప్రస్య తేజో విద్యా తపోయశః స్రవంతి ఇంద్రియలౌల్యేన జ్ఞానం చైవావకీర్యతే అనేటువంటి శ్లోకంలో ఇంకొంచెం లోతుకు వెళ్ళదలుచుకుని చెప్తున్నారు. కామస్యాంతంచ క్షుత్రుభ్యాం
క్రోధస్యైతత్ ఫలోదయాత్ జనోయాతి న లోభస్య జిత్వా భుక్త్వా దిశో భువః అని. సంతోషం అనేది గనక లేకపోతే, అసంతోషం అనేది ఉంటే తప్పనిసరిగా వచ్చేది కామం. ఆ కామం గనక తీరకపోతే తప్పనిసరిగా వచ్చేటువంటిది క్రోధం. ఈ కామక్రోధాల కంటే కూడా పూర్తి ప్రమాదకారి అయినటువంటి లోభం తప్పనిసరిగా ఎప్పటికో ఒకప్పటికి వచ్చేస్తుంది. ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది, ఎక్కడో దాక్కుని ఉంటుంది, సందర్భం వచ్చినప్పుడు బయటపడుతూ ఉంటుంది. ఈ కామక్రోధ లోభాలలో, అసంతోషం వల్ల వచ్చినటువంటి కామక్రోధ లోభాలలో కామక్రోధాలే కాస్తంత నయం అని చెప్పుకోవచ్చు. క్రోధం అనేది మాత్రం చాలా డేంజరస్. ఎందుకు? కామస్యాంతంచ క్షుత్రుడ్భ్యాం. కామం అనేది ఏ తీరులో కనిపిస్తుంది? క్షుత్, ఆకలి, అంటే ఏదో ఒకటి తినాలి అనే కోరిక రూపంలో కనిపిస్తుంది. త్రిట్, ఏదో ఒకటి తాగాలి అనేటువంటి కోరిక, దాహం ఈ రూపంలో కనిపిస్తుంది. దీనికి అంతం అనేది ఉంది. ఎలా ఉంది? ఆకలి తీరితే తినాలి అనే కోరిక తీరుతుంది. తర్వాత కడుపు నిండా తిన్న తర్వాత ఎంత కుక్కినా సరే, నోట్లో వేసి కర్రతో కుక్కేసినా సరే తినాలని అనుకోడు, బయటికి ఉమ్మేస్తానని అనుకుంటాడు. నువ్వు నన్ను కుమ్మినా నన్ను కుక్కినా సరే నేను ఈ ముద్ద తినలేను అని చెప్పేస్తాడు, తెగేసి చెప్పేస్తాడు. ఒకసారి దాహం తీరిపోతే నీళ్లు కాదు అమృతం పోసినా సరే మళ్ళీ ఎవరు తాగలేరు. కాబట్టి దానికి ఒక అంతం ఉంది. క్రోధస్య, కోపానికి కూడా ఒక అంతం ఉంది. ఎవరో కొంతమందికి తప్ప కోపానికి సామాన్యంగా అంతం ఉంది. ఏమంతము? ఏతత్ ఫలోదయాత్. ఆ కోపం ఎంత కోపం వచ్చిందో ఆ కోపానికి తగ్గట్టుగా ఏదో ఒక పని చేసేస్తే కోపానికి అంతం అయిపోయినట్లే, కోపానికి తీర్పు వచ్చేసినట్లే. చిన్న కోపం అనుకోండి, ఓ చంప దెబ్బ వేస్తే తీరింది, తీరిపోయింది. పెద్ద కోపం అనుకోండి, ఇంకో 4 దెబ్బలు వేస్తే తీరిపోయింది. ఇంకొంచెం చిన్న కోపం తిడితే తీరిపోయింది. ఇంకొంచెం చిన్న కోపం, ధైర్యం లేని కోపం, పక్కవాడి దగ్గరికి వెళ్ళి వాడి వెధవ వీడు వెధవ అని చెప్పుకుంటే తీరిపోయింది. వాడు నన్ను ఇంత పని చేశాడు, నన్ను ఇంత అవమానం చేశాడు, మన బాసు మంచోడు కాడు అని పక్కవాడితో చెప్పుకుంటే ఆ కోపం అక్కడికి తీరిపోయింది. కోపానికి కూడా ఎక్కడో తీరిపోయేటువంటి పాయింట్ ఉంది. మెటల్కి మెల్టింగ్ పాయింట్ ఉన్నట్లుగా ఈ కోపానికి కామానికి ఎక్కడో తీరిపోయే పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. వేరువేరుగా ఉంటే ఉండొచ్చు, కానీ ఉంది. కానీ లోభస్య నాస్తి. లోభానికి మాత్రం తీరేది లేదు, ఎక్కడా లేదు. ఎందుకంటే కామక్రోధాలు ఇక్కడే తీరుతాయి. లోభం అంటే పరద్రవ్యాదానేచ్ఛ కదా, ఇతరుల సొమ్ము తీసుకోవటం అని కదా. ఆ ఇతరులు అనంతంగా ఉన్నారు కాబట్టి అనంతమైన ఇతరులు ఎప్పటికీ పూర్తి కారు. ఈ పరద్రవ్యాదానం అనేది ఎప్పటికీ పూర్తి కాదు. జనోయాతి న లోభస్య అంతం. లోభం తాలూకు అంతుని మాత్రం ఎవ్వరూ చూడలేరు, ఎవ్వరూ ఆ అంతానికి వెళ్ళలేరు. జిత్వా భుక్త్వా దిశో దశ. భూమి తాలూకు దశ దిక్కులను గెలిచినా సరే, భూమి తాలూకు దశ దిక్కులను అనుభవించినా సరే లోభం అనేది పోదు. రాక్షసుల్లో చూడట్లా, భూమిని గెలిచిన తర్వాత పైలోకాలకు వెళదామనుకుంటారు. పైలోకాలని గెలిచిన తర్వాత ఏదో అటు వెళదాము ఇటు వెళదాము, ఉన్న వాటిలో ఒక్కొక్కడిని గోకి చూద్దాము అన్నట్లు వెళ్తారు. చివరికి ఎక్కడో చోట పడిపోతారు. వాళ్ళు పడిపోవలసిందే తప్ప ఈ లోభం అనేది మాత్రం పోనే పోదు, ఉంటూనే ఉంటుంది వాళ్ళ వెంట. కామస్యాంతంచ క్షుత్రుడ్భ్యాం క్రోధస్యైతత్ ఫలోదయాత్ జనోయాతి న లోభస్య జిత్వా భుక్త్వా దిశో భువః అని మహర్షి గారు చాలా పక్కగా చెప్తున్నారు. ఉన్నదే, ప్రాక్టికల్గా ఉన్నదే, మనకు తెలిసిందే, దాన్నే చెప్తున్నారు. పండితా బహవో రాజన్ బహుజ్ఞా సంశయచ్ఛిదః సదసస్పతయోప్యేకే అసంతోషాత్ పతంతి యధః. అవటానికి పండితాహ, పండితులే, చాలా తెలిసిన వాళ్ళే. బహవః, వీళ్ళు చాలామంది ఉన్నారు. రాజన్, ఓ ధర్మరాజా, బహుజ్ఞాహ, చాలా తెలుసుకున్న వాళ్ళు, అంటే దాదాపుగా సర్వజ్ఞులు. సంశయచ్ఛిదః, ఎవరికి ఏ సంశయం వచ్చినా సరే ఠకీయమని సమాధానం చెప్పి వాళ్ళ సంశయాలను పోగొట్టగలిగిన వాళ్ళు. సదసస్పతయ, పెద్ద పెద్ద సెమినార్స్ కాన్ఫరెన్సెస్ చేస్తే వాటిల్లో మెయిన్ తలకాయగా నిలబడి మాట్లాడగలిగినటువంటి వాళ్ళు, వాటిని నిర్వహించగలిగిన వాళ్ళు, ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చినా సరే వాళ్ళ సిద్ధాంతాలని నిలబెట్టుకోగలిగిన వాళ్ళు కూడా ఏకే బహవః, చాలామంది అసంతోషాత్, సంతోషం లేకపోవటం వలన అధఃపతంతి, అధఃపతాళానికి పడిపోతారు.
పండితులు జ్ఞానవంతులు అంటే అక్కడి నుంచి పైకి ఎగరాలి కదా, ఎగరలేకపోతారు. వాళ్ళు పక్కన వాళ్ళ సందేహాలను తీర్చగలుగుతున్నారు అంటే వాళ్ళకున్న సందేహాలను వాళ్ళు తీర్చుకోవాలి కదా, తీర్చుకోలేకపోతున్నారు. బహుజ్ఞాహ, చాలా తెలుసుకున్న వాళ్ళు ఆ చాలా అనే దాని మూలం తెలుసుకోవాలి కదా, తెలుసుకోలేకపోతున్నారు. సదసస్పతయ, 10 మందిని ట్యాకిల్ చేయగలిగిన వాళ్ళు వాళ్ళ మనస్సులను వాళ్ళే ట్యాకిల్ చేయలేకపోతున్నారు. కారణం ఏమిటి? అసంతోష. అసంతోషం ఒక్కటే కారణం. కాబట్టి అసంతోషాత్ సర్వే పతంతి. పండితా బహవో రాజన్ బహుజ్ఞా సంశయచ్ఛిద సదసస్పతయోప్యేకే అసంతోషాత్ పతంతి అధః. కాబట్టి అసంతోషాన్ని పక్కకు నెట్టేయాలి, సంతోషం అనేదాన్ని అలవాటు చేసుకోవాలి, ఉన్నదాంతో తృప్తి పడటం అనేది అలవాటు చేసుకోవాలి. ఈ ఉన్నదాంతో తృప్తి పడటం అనేది వైరాగ్యాన్ని తెచ్చి, వైరాగ్యం ద్వారా ఆత్మారామత్వాన్ని తెచ్చి, ఆత్మారామత్వం ద్వారా శాశ్వత సుఖానికి మనిషిని చేరువ చేస్తుంది అని మహర్షి గారు ఈ శ్లోకాల్లో ఈ 7 శ్లోకాల్లోనూ చాలా గట్టిగా చెప్తున్నారు. ఇంకా కూడా పై విషయాలు పైన ఎలాగో మనం చూసుకుంటాము. ఇప్పటికైతే మహర్షి గారు చెప్పినటువంటి ప్రధానమైన 3 విషయాలను మనం చూసుకున్నాం, అర్థం చేసుకున్నాం. ఒకటి అహింస, దాని యొక్క ఇంపార్టెన్సు. ధర్మం అధర్మం వీటి మధ్య ఉండేటువంటి తేడా 2. మూడవది సంతోషం, ఉన్నదాంతో తృప్తి పడటం. ఉన్నదాంతో తృప్తి పడటం లేకపోతే వచ్చేటువంటి కష్టం అనేటువంటిది. వీటిని మనం జాగ్రత్తగా మనసుకు ఎక్కించుకొని ఈ 3టిని మనం ఎలా అలవాటు చేసుకోవాలి. మనకేమైనా అనవసరమైన హింస తాలూకు అలవాట్లుంటే వాటిని ఎలా దూరం చేసుకోవాలి. మనకు పరధర్మాల మీద, విధర్మాల మీద, ఉపధర్మాల మీద, ఆభాసాల మీద, ఛలాల మీద ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ మామూలు ఇంట్రెస్ట్ కాదు. మనకు వేదాలు శాస్త్రాలు చెప్పినాయి అంటే మనకే నవ్వు. పక్కవాడు వెక్కిరించడం కంటే మనం వెక్కిరించేదే ఎక్కువ. వేదాల్లో అన్నీ ఉన్నాయంటున్నారు కానండి, ఏదో పశుహింస గురించి చెప్తారు, అదేదో మనసుకు ఎక్కట్లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి చాలా తెలుసు, పాపం చాలా తెలిసే వేదాలను పాపం కామెంట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళకి ఆ పరధర్మాలు, విధర్మాలు వీటి తాలూకు సంస్కారాలే ఎక్కువ ఉన్నాయి, వాటిని గురించే ఎక్కువ విని ఉన్నారు, వాటిని గురించే ఎక్కువ స్టడీ చేస్తున్నారు. కాబట్టి అలా అనిపిస్తుంది. మనలో చాలామందికి లేదా మనలో అందరికీ కూడా వాటి మీద ఇంట్రెస్ట్ ఉంది, అదే బాగుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. దాన్ని పూర్తిగా తోసిరాజనాల్సిన పరిస్థితి మనకు ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా సంతోషం అసంతోషం వీటి మధ్య తేడాను మనం కనిపెట్టలేకపోతున్నాం. మనకున్న చదువులు కానీ లేదా మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ దానికి తగ్గట్లుగా లేదు. ఈ రెండిటి మధ్య ఉండే తేడాని కనిపెట్టనిచ్చేటట్లుగా లేదు. మనకున్న ట్రైనింగ్స్ కానీ ఇవేవి కూడా దీనికి సహకరించటం లేదు. కాబట్టి సంతోషం అసంతోషం, సంతోషానికి ప్రయోజనాలు ఏంటి, అసంతోషం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి అనే విషయం మీద మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 3 అంశాలని మనం జాగ్రత్తగా చూసుకుని మన ప్రవృత్తిలో ఎక్కడ హింస అనేది లేకుండా, మన ప్రవృత్తిలో ఎక్కడ అధర్మానికి తావు లేకుండా, మన ప్రవృత్తిలో ఎక్కడ వేద నింద, వేద దూషణ, వేదాలను కామెంట్ చేయటం అనేటువంటి ప్రస్తావన లేకుండా, వేదశాస్త్ర నింద చేస్తే వెంటనే నోరు పుక్కిలించుకోవాలి, నోరు కడుక్కోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటూ సంతోషాన్ని కష్టపడైనా సరే అలవాటు చేసుకుంటూ మనం మన దారిని మార్చుకుని మన దారిని శాశ్వతమైనటువంటి సుఖం వైపుగా మనం చూసుకుందాము. అలా మనల్ని ఆ శాశ్వతమైన సుఖం వైపుగా నడిపిస్తూ ఈ పరమధర్మాలని మనకు అలవాటు చేయవలసిందిగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకు పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే పంచదశాధ్యాయే శ్లోకాః న దద్యాదామిషం శ్రాద్ధే న చాద్యాద్ధర్మతత్వవిత్ మున్యన్నై స్యాత్ పరా ప్రీతిః యథా న పశుహింసయా నైతాదృశః పరో ధర్మో నృణాం సద్ధర్మమిచ్చతాం న్యాసోదండస్య భూతేషు మనోవాక్కాయజస్య యః ఏకే కర్మమయాన్ యజ్ఞాన్
జ్ఞానినో యజ్ఞవిత్తమాః ఆత్మసంయమనే నీహా జుహ్వతి జ్ఞానదీపితే ద్రవ్యయజ్ఞైర్యక్ష్యమాణం దృష్ట్వా భూతాని బిభ్యతి ఏష మా కరుణో హన్యాత్ అతజ్ఞో హ్యసు ధ్రువం తస్మాద్దైవోపపన్నేన మున్యన్నేనాపి ధర్మవిత్ సంతుష్టో హరః కుర్యాత్ నిత్యనైమిత్తికీః క్రియాః విధర్మః పరధర్మశ్చ ఆభాస ఉపమాచ్చలః అధర్మశాఖాః పంచేమాః ధర్మజ్ఞో ధర్మవత్ త్యజేత్ ధర్మబాధో విధర్మ స్యాత్ పరధర్మోన్యచోదితః ఉపధర్మస్తు పాఖండో దంభో వా శబ్దభిచ్ఛలః యస్త్విచ్ఛయా కృతః పుంభిః ఆభాసో హ్యాశ్రమాత్ పృథక్ స్వభావవిహితో ధర్మః కస్య నేష్టః ప్రశాంతయే ధర్మార్థమపి నేహేత యాత్రార్థం వాధనో ధనం అనీహానీహమానస్య మహాహేరివ వృత్తిదా సంతుష్టస్య నిరీహస్య స్వాత్మా రామస్య యత్ సుఖం కుతస్తత్కామలోభేన ధావతోర్థే హయా దిశః సదా సంతుష్టమనసః సర్వాः సుఖమయా దిశః శర్కరాకంటకాదిభ్యో యథోపానత్పదః శివం సంతుష్టః కేన వా రాజన్ న వర్తేతాపి వారిణా ఔపస్థ్యజైహ్వ్యకార్పణ్యాత్ గృహపాలాయతే జనః అసంతుష్టస్య విప్రస్య తేజో విద్యాతపో యశః స్రవంతీంద్రియలౌల్యేన జ్ఞానం చైవావకీర్యతే కామస్యాంతం చక్షుతృడ్భ్యాం క్రోధస్యైతత్ ఫలోదయాత్ జనో యాతి న లోభస్య జిత్వా భుక్త్వా దిశో భువః పండితా బహవో రాజన్ బహుజ్ఞాః సంశయచ్ఛిదః సదసస్పతయోప్యేకే అసంతోషాత్ పతంత్యధః ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే పంచదశాధ్యాయే శ్లోకాః అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తుతే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.